గ్రేట్ సార్. లాస్ట్ టూ ఉన్నాయి మా దగ్గర. ఎస్ ఏం చూసావు కన్నా, ఏం చూసావు నాన్న? కాపాడింది కాపాడింది. గాజుల గుట్ట మీద ఉన్న పాత బంగ్లాలోకి అక్క తీసుకెళ్లి తలపేశాడు. లోపల నుంచి అక్క ఏడుపులు కేకలు వినిపించాయి. అదే నేను చూసి యా సూపర్ స్టార్, ద వన్ అండ్ ఓన్లీ సూపర్ స్టార్. బట్ అప్పుడు తెలుసా సార్ అంటే ఇవన్నీ మీకు? బ్రో ఇప్పుడంతా నాకు తెలియదు బ్రో, ఆయన ఎవరిని కూడా నాకు తెలియలేదు బ్రో. ఆ రోజు నేను చూసాను తాతయ్య వెళ్ళినప్పుడు ఏదో తాతయ్య కూర్చున్నారని నేను అనుకున్నాను. నేను నిజంగా నిజం చెప్పాలి సార్, నాకు ఆ రోజు ఆయన తెలుసు రజనీకాంత్. నేను ఎలా చెప్తాను సార్, నాకు మూడే సార్ కదా, నాకు నిజంగా తెలియదు బ్రో. దెన్ లేటర్ ఆయనతో మళ్ళీ తమిళ్లో ఒక 3-4 సినిమాలు చేశాను, హిందీలో ఒక సినిమా ఆయన చిన్నప్పుడు యాక్ట్ చేశాను నేను. సో అలాగా క్లోజ్ అయిపోయి ఆయనతోనే కూర్చుని ఆయనతోనే తింటాం, ఆయనతోనే ఆడుకోవటం, అలాగే. గ్రేట్ సార్. వన్ ఫైనల్ వన్. ఐఎమ్ ఎక్స్పెక్ట్ మాదిరి. ఈ షాట్ చేసేటప్పుడు ఒక చిన్న ఎక్స్పీరియన్స్. రెండో యాక్చువల్ ఆ షాట్ చేసేటప్పుడు వెనకాల డాన్సర్స్ వాళ్ళు సరి కొట్టలేదు. జూనియర్ అంటే ఎలా ఉన్నా కానీ ఎన్టీ రామారావు గారు మనవడు అండి. ఎవరు ఉంటుంది కదా, సెన్స్ ఉంటుంది కదా, రామారావు గారి ఫ్యామిలీ ఉంటుంది కదా. సో ఎవరు టచ్ చేయలేదు. అప్పుడు హీ టోల్డ్ వాళ్ళతో చేసేటప్పుడు, ఏంటి ఎవరు నన్ను టచ్ చేయట్లేదు, ఎలా రియాక్షన్ నేను చేస్తాను, నిజంగా అలా చెప్పాడు ఆయన. కొట్టండి, మీకేంటి కొడితే 4 సార్లు కొడతారు అంతే కదా, పర్లేదు, కమాన్ డూ ఇట్ అని చెప్పి నేను చేశాను. వెరీ స్వీట్ పర్సన్. అప్పుడే ఐ నో ఇండియన్ ఇండస్ట్రీ రూల్ చేస్తారని తెలుసు. ఐ కాన్ సే తెలుగు యాక్టర్ అని చెప్పలేను. ఎప్పుడు RRR చేశాడో ఎక్కడికి వెళ్ళిపోయారు ఆయన. ఈజ్ అన్ ఇండియన్ యాక్టర్, వెరీ ప్రౌడ్ టు యాక్ట్.